లక్ష్మీపార్వతి గారు, చంద్రబాబు నాయుడు గారు అని అనగానే ఆయన ఒక విజనరీ, ఆయనకైనా చెప్పుకున్నారు. ఎల్లో మీడియా, ఆయన వన్ సెక్షన్ ఆఫ్ మీడియా ఆయన ఆ విధంగా ఎలివేషన్ ఇస్తూ తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ విజన్ నుంచి పుట్టుకొచ్చినటువంటి కొత్త ఆలోచన ఏంటంటే 3 పిల్లల్ని కానండి లేదా 4 పిల్లల్ని కానండి జనాభాను బాగా పెంచండి అని చెప్తున్నారు. ఏంటి జనాభా పెంచడం వల్ల నష్టం ఏంటి? ఆయన చెప్పిన పాలసీ కరెక్ట్ అనుకుంటున్నారా, కాదనుకుంటున్నారా? ఇప్పుడు ఛానల్లో ఉండేటువంటి సోదరి వాళ్ళిద్దరికి కూడా నమస్కారాలు. అలాగే ఈశ్వర గారు చాలా రోజులైంది. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పారు అంటే అది ఎంత అబద్ధం అనేది జనాలకి ఈ పాటికి అర్థమైపోయింది. ఎప్పుడో అర్థమైపోయింది. ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఎప్పటికప్పుడు ఆయనకి ఏదో ఒక డైవర్షన్ కావాలా. రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు వాటిని ఎదుర్కోలేక ప్రజలు నిలదీస్తూ ఉంటే, రోడ్ల మీదకి వచ్చి అందరూ కూడా ధర్నాలు చేస్తూ ఉంటే, ఉద్యోగస్తులు మొదలుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా, ఆఖరికి మరి కాంట్రాక్ట్ ఉద్యోగులు కానివ్వండి, అందరూ రోడ్డు మీద ప్రతి రంగం కూడా కుదేలైనటువంటి పరిస్థితుల్లో అందరూ రోడ్డు మీదకి వచ్చి నిలదీస్తూ ఉంటే ఏం చేయాలో అతనికి అర్థం కావట్లేదు. అందుకని ఏదో ఒకటి ఇప్పుడు ఇంకో కొత్తది ఏదో ఒక మాట బయటికి తీసుకొస్తే కొన్నాళ్ళు దాని మీద నడిచిపోతూ ఉంటుంది కదా. ఎలాగో అయితే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు అది ఒక చట్టాన్ని తీసుకొస్తే ఎట్లా అని. రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి చట్టాలు తీసుకొచ్చే హక్కు ఉంటుందంటారా? మనం అనుకుందాం. ఏదైనా సరే ఒక ఎంకరేజ్మెంట్ కాదండి, ఒక ఎంకరేజ్మెంట్ తప్ప అది ఏదైనా సరే. అప్పుడు కూడా పిల్లల్ని కనొద్దు అనేది నేషనల్ స్థాయిలో తీసుకొచ్చినటువంటిది అది. అందువల్ల ఎందుకంటే అది ఆలోచించారు ప్రజలు. దీనివల్ల మన జనాభా పెరిగిపోతూ ఉంది, అలాగే దారిద్ర్యం కూడా పెరిగిపోతూ ఉంది. అందువల్ల మనము ఈ విధం పాటిస్తే మంచిదని చాలామంది ఫాలో అయ్యారు. అయితే కొంతమంది అవ్వలేదనుకోండి, వాళ్ళు ఇంకా కంటూనే ఉన్నారు. వాళ్ళని ఏ గవర్నమెంట్ ఏం చేసింది? అంతేకాకుండా ఈ ఎక్కువ సంతానం కంటున్నటువంటి స్త్రీలకి అనేక సమస్యలండి, ఆరోగ్య సమస్యలు మామూలుగా ఉండవు. వాళ్ళకి బాలింత సమస్యలు కానివ్వండి, తర్వాత గర్భ క్యాన్సర్ కానివ్వండి, ఇలాంటి వాటితో ఎంతమంది మూగుగా చనిపోయారో అసలు ఆ లెక్కలైతే బయటికే రానటువంటివి. అది మాకు యంత్రాలుగా చూస్తున్నారా? నేను ఆ విషయం బయట చెప్పలేను, కానీ మా కుటుంబాల్లో కూడా అలా జరిగినటువంటి నేను చెప్తున్నాను నేను. అందువలన ఇట్లా క్యాన్సర్తో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదంతా సరే, ఇదంతా ఒక ఎత్తు. మనకి ఇప్పుడు ఒక కమిటీ ఒకటి ఉంది కదా, గుహా కమిటీ, మీరు కూడా దాన్ని అబ్జర్వ్ చేసి ఉంటారు. సోషియో ఎకనామిక్స్ అండ్ క్యాస్టిజం కదా. ఎంత చక్కటి రిపోర్ట్ అంటే అది. సమాజంలో ఉండే తీరుతెన్నులు, పేద వర్గాలు అనుభవిస్తున్నటువంటి బాధలు, వాళ్ళకు వచ్చేటువంటి ఇన్కము, వాళ్ళ ఆదాయ వనరులు, అదేవిధంగా పిల్లల్ని పెంచలేక ఈ ఆదాయం కోసం మగవాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతే ఆ ఉన్న పిల్లల్ని పెంచలేక ఆడవాళ్ళు పడేటువంటి ఆ సమస్యలు, వీటన్నిటిని గురించి ఆ కమిటీ చాలా చక్కటి రిపోర్ట్ ఇచ్చిందండి. ఇట్లాంటి మేధావులు మరి వాటిని పరిశీలిస్తే మరి చంద్రబాబు లాంటి విజనరీ బహుశా అట్లాంటి వాటిని పరిశీలించరేమో, ఆయన చదవరేమో తెలియదు. అన్నిటినీ మించి మనం ఒకళ్ళు చెప్పేటప్పుడు ఏదో ఉంది కదా, వేమన గారి పద్యం. పాజిటివ్ గా ఆలోచిద్దాం. సంపద సృష్టి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా. ఇక్కడ సంపద సృష్టి రాష్ట్రంలో అంత గొప్పగా జరుగుతున్నప్పుడు జనాభాను పెంపొందించుకోవడం సంపద సృష్టి ఇంతమంది రోడ్డు మీదకి వచ్చారంటేనే అర్థమవుతుంది ఎంత సంపద. ప్రతి మంగళవారం అప్పులకి వెళ్ళేటువంటి రాష్ట్ర పరిస్థితి, సంపద ఎంత బాగా సృష్టిస్తున్నారనేది చిన్నపిల్లల్ని అడిగినా కూడా చెప్తారు ఈరోజు. ఎప్పుడూ కూడా విజనరీ అనేది ఈయన పచ్చ మీడియా ఒక బాగా ఊదటం తప్ప ఆయన ప్రాక్టికల్గా ఇప్పుడే కాదండి. ఆయన ఇప్పుడు 4వసారి అనుకుంటా ముఖ్యమంత్రి. ఈ 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సాధించినటువంటి ఆ విజన్ ఏంటో ఒక్కసారి చెప్పగలిగితే, ఆయన పరిపాలనలో మేము ఇది సాధించాము, ఈ ప్రగతి రాష్ట్రంలో ముందుకు నడిచింది, ఏదైనా పరిశ్రమలు తీసుకురావడంలో కానివ్వండి, పేద వర్గాలను ఆదుకోవటంలో కానీ. ఈరోజు ఆయన చేసినటువంటి ఈ ప్రకటనలో కూడా ఒక్క వాస్తవం చూడండి. ఏంటంటే ఇక్కడ 30,000 ముగ్గురైతే 30,000, నలుగురైతే 40,000. ఈ 30,000 40,000కి ఎవరు ఆశపడతారని ఆయన భావన? పేదవాళ్లే కదండి. మరి అది పెద్దవాళ్ళకి కాదనే కదా, అంతే కదా. ధనవంతులు, పేదలు ఎవరైతే కూలీ జీవితం గడిపేటువంటి వాళ్ళు ఈ 30,000కి ఆశపడి పిల్లల్ని కానీ వాళ్ళు ఎవరు లేరు కదా. అదే అంటే ధనవంతులకు నువ్వు ఇవ్వట్లేదు అనమాట పిలుపు. నువ్వేమి ఇవ్వాలా నిజంగా? నీకు అటువంటి పేదవాళ్ళుగా, అనారోగ్యవంతుల్ని మరింత అనారోగ్యవంతులుగా, నిరుద్యోగాన్ని మరింత నిరుద్యోగంలోకి తీసుకెళ్లిపోవడం, నిరక్షరాస్యతను మరింత నిరక్షరాస్యతలోకి తీసుకెళ్లిపోవడం, ఇవే జరుగుతాయా?
అదే కదా ఇప్పుడు అతని ఆశయం గొప్పదే అయితే నిజంగానే తగ్గిపోతున్నారు యూత్. ఎందుకు తగ్గిపోతున్నారండి? యువత అంతా పెడదారిని మీలాంటి పాలకులే కదా పట్టిస్తూ ఉన్నారు. ఇచ్చలు విడిగా మద్యం అమ్మకాలు ఎట్లా ఉన్నాయంటే డోర్ డెలివరీతో సహా జరుగుతూ ఉంది ఈరోజు. దీనివల్ల యువతంతా కూడా ఎందుకు పనికిరా నిర్వీర్యంగా అయిపోతున్నారు. ఇక కార్మిక వ్యవస్థ చూస్తే రోజు అండి ఎంతమంది కూలీలు చనిపోతున్నారో తెలుసా అండి? అసలు ఈ యాక్సిడెంట్స్ వాటిని కంట్రోల్ చేయలేనటువంటి అసమర్థ ప్రభుత్వాలు ఎన్ని యాక్సిడెంట్లు అండి, దాంట్లో ఎక్కువగా చనిపోతుంది కూలీలు. ఈరోజు కూడా చూసా బాంబేలో 12 మంది చనిపోయారంట ఒకేసారి. ఇట్లా మన రాష్ట్రంలో అయితే ఇక చెప్పడానికే వెళ్ళలేదు. ఇట్లా పని చేసేటువంటి చేతులన్నేమో నశించిపోతా ఉన్నాయి, అలాగే పనికొచ్చేటువంటి యువతంతానేమో పెడదారి పడతా చెప్పారు. మనకి ఉత్తరాది నుంచి తీసుకుంటే బీహారు ఆ ప్రాంతాల్లో నుంచి చాలా అంటే జనాభాను విపరీతంగా పెంచేసుకొని ఆ రాష్ట్రాల్లో కనీసం ఉపాధి లేక ఉద్యోగం లేక మన రాష్ట్రంలో చిన్న చిన్న కూలీ పనులకు వస్తున్నారు వాళ్ళంతా. మన రాష్ట్రం నుంచి ఎంతమంది పోతున్నారు ఇప్పుడు ఇంకా దాన్ని మరింత పెంచి మనం తయారు చేసి పంపించాల్సి వస్తుంది. ఒక్కటి ఈశ్వర్ గారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కటే ఈ గవర్నమెంట్ వచ్చాక ఈ 2 సంవత్సరాల్లో మన ఇది గవర్నమెంట్ బడుల నుంచి ఎంతమంది పిల్లలు వెళ్ళిపోయారండి, డ్రాప్ అవుట్ అయ్యారు చెప్పండి? 1,00,000 మంది. వాళ్ళు ఇచ్చిందే కదా రిపోర్టు, గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారమే 1,00,000 మంది పిల్లలు. అంటే ఎవరు? వీళ్ళు పేద పిల్లలే కదా. అంటే వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్లో చదువుకోలేక జగన్ గారి ప్రభుత్వం వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి వసతులు కల్పించి మంచి భోజనంతో సహా వాళ్ళకి ఫీజు ఇబ్బందులు లేకుండా ప్రైవేటు స్థాయిలో వాళ్ళంతా తీర్చిదిద్దారు నాడు నేడు క్రింద బళ్ళన్నీ కూడా. ఆ రోజైతే స్కూల్స్ అసలు ఖాళీ లేదు కదండి. మీరు వైఎస్ఆర్సీపీ తరపున మాట్లాడుతున్నారు కానీ ఇది వైఎస్ఆర్సీపీ ప్రాక్టికల్ ఈజ్ ఆల్వేస్ ప్రాక్టికల్. నేను ఎందుకు ఆ మాట అన్నాను చెప్తాను. పూనం కౌర్ గారు సినీ నటి, మీ ఫ్యామిలీ గురించి, మీ మనోడు లోకేష్ గారి గురించి ఒక పోస్ట్ పెట్టారు. నేను చెప్పాలి కదా, మీ ఫ్యామిలీ మ్యాటర్ కదా మేడం, అందుకే అడుగుతున్నా, మీ పర్మిషన్ తీసుకుని అడుగుతున్నా. లోకేష్ తోనే మొదలు పెడదాం. ముందున్న ఆర్థిక అనిశ్చితి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని లోకేష్ కు ఎక్కువ మంది పిల్లలు ఉండాలని భావిద్దాం. నిజంగానే మీరు ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు, మీ అల్లుడు గారు అనుకుంటే మీ ఫ్యామిలీ నుంచి మొదలు పెట్టాలి కదా. ఎస్, అది 100%. నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నా. కోపం ఎందుకండి, వాస్తవం మాట్లాడారు. మా ఫ్యామిలీ ఏంటండి, ఏ ఫ్యామిలీ న్యాయం మాట్లాడేటప్పుడు మా మన అనేటువంటి భేదం ఉండకూడదు. అందులో పరిపాలకులైనటువంటి వాళ్ళు సమన్యాయం పాటించాలనేది ఉంది కదండి. వాళ్ళు ప్రమాణ స్వీకారం రోజే నాకే తేడా ఉండదని చెప్పి ప్రమాణం చేస్తారు కదా. అలాంటప్పుడు ఇంకా మన ఏంటి, నిజమే నువ్వు అందరికి పిలిపిస్తున్నావు, ఆ 30,000 40,000 ఇవ్వకపోయినా కనీసం ముందు నీ కొడుకు ప్రాక్టికల్గా ఒక 2 3 కనమని చెప్పు. వాళ్ళు కన్న తర్వాత అప్పుడు నువ్వు పిలిపివు. ఏదో కథ కూడా ఉంది కదా, పిల్లవాడు చంద్రబాబు నాయుడు గారికి పిల్లవాడు అతిగా బెల్లం తింటున్నాడని గురువు దగ్గరికి తీసుకెళ్ళిందట తల్లి తీసుకెళ్ళిందట. తీసుకెళ్తే ఆ గురువు గారు, మా పిల్లాడు ఇట్లా ఎక్కువ స్వీట్ తింటున్నాడు, కొంచెం చెప్పండి, మీరు చెప్తే వింటారంటే ఒక 3 రోజులు ఆగాక రమ్మన్నారంట. చెప్పాక రమ్మన్నారట. అప్పుడు చెప్పారట, బాబు తినొద్దు, తీపి ఎక్కువ హానికరము, ఆరోగ్యాన్ని పాడు చేస్తుందంటే ఆమె అడిగింది, ఎందుకు స్వామి ఇన్ని రోజులు పెట్టింది, ఇన్నిసార్లు తిరిగాను నేను, అప్పుడే చెప్తే ఈ మాట అయిపోతుంది కదా నా కొడుక్కి అని అంటే, లేదమ్మా అన్న, నేను కూడా అలాగే ఎక్కువ తినేవాడిని, ఆ స్వీట్ అంటే ఇష్టం, తీపి అంటే నాకు, అందువల్ల నేను ఒక మాట చెప్పేటప్పుడు దాన్ని ఆచరణలో చేసి చూపించి అప్పుడు చెప్తే దానికి విలువ వస్తుంది. ఆచరణలో లేనటువంటి ఆదర్శాలు ఎందుకు పనికి రాకుండానే ఉంటాయి కదా. అదే కదా వేమన గారు చెప్తారు, సజ్జనుండు వల్కు చల్లగాను, అల్పుడెప్పుడు ఆడంబరముగా, అల్పుడెప్పుడు వల్కు ఆడంబరముగాను, సజ్జనుండు వల్కు చల్లగాను, ఇది కంచు మోగునట్లు కనకంబు మోగున అని చెప్తారు కదా. అలాగే ఈ అర్ధరథులు అంటారు వీళ్ళని, అర్ధరథులు. ఈ అర్ధరథులంతా కూడా అతిగా మాట్లాడుతూ ఉంటారు, అతిగా ఉపన్యాసాలు చెప్తారు, వాళ్ళే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అర్ధరథుడు అంటే ఎందుకు పనికిరాని వాడు అని అర్థం అనమాట. మహారథుడు అంటే చేతల ద్వారా పనిచేసి చూపించేవాడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా. చేతల ద్వారా ఒక్కటేనండి చూడండి, ఆ రోజు ఒక్క పేద పిల్లవాడు ఇంట్లో లేడు, ప్రతి పేద పిల్లలు స్కూల్కి వెళ్ళగలిగారు. ఎన్ని లక్షల మంది చదువుకున్నారండి ఆ స్కూల్స్లో. దాదాపుగా 12,000 స్కూల్స్ బాగు చేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదకు అమ్మఒడి అనే పథకం ద్వారా మరి వాళ్ళకి డబ్బు ఇచ్చి
పిల్లల్ని బడికి పంపిస్తే ఎంత బాగా వచ్చి చదువుకున్నారు. ఈ రోజు నువ్వు అమ్మఒడి అనే పేరుతో 15,000 ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని అబద్ధం చెప్పి ఈరోజు ఎంతమందికి ఇస్తున్నారు? 2 ఏళ్ళు పోయాక ఏదో మొన్న 6 నెలల క్రితమో ఏమో ఒక్కసారి మాత్రం ఏదో ఇచ్చారు, నామకాయ ఇచ్చారు. మళ్ళీ అది ఎటుపోయిందో అది లేదు, లేకుండా అయిపోయింది. అందుకని మీ పర్యవేక్షణలో మీ పరిపాలనలో ఎలా ఉంది అని చెప్పడానికి స్కూల్స్, తర్వాత హాస్పిటల్స్, ఎందుకంటే ఏ ప్రాథమిక వ్యవస్థ అయితే ఉందో సమాజంలో అండి, ఈ సమాజంలో ఈ ప్రాథమికమైనటువంటి అవసరాలు, ఇది ప్రాథమిక వ్యవస్థ అంటాం దీన్ని. ఈ ప్రాథమిక అవసరాలు ఏంటంటే పేదవాడికి పనికొచ్చే అన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే వనరులేనండి. ఈ ప్రభుత్వం నుంచి ఏ వనరులు అయితే ఉన్నాయో అవి వాళ్ళు పొందటానికి అర్హులు, లబ్ధిదారులు వాళ్ళే అవుతారు, ఆ పేదవాళ్ళే. అలాంటి ఈ ప్రాథమిక వనరులు మొత్తాన్ని కూడా ఈ ప్రైవేట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేస్తూ నువ్వు తీసుకెళ్ళి ఈరోజు చందాలు ఇవ్వండి, మేము విరాళాలు ఇస్తే నడుపుతామని చెప్పి మాట్లాడుతుంటే ఇంకా ఆ బళ్ళు నడుస్తాయండి? గవర్నమెంట్ అసలు చదువు మా బాధ్యత కాదని చెప్పిన దరిద్ర ముఖ్యమంత్రి చరిత్రలో ఎవరైనా ఉన్నారండి? ఎవరైనా ఉన్నారా? దరిద్రమే కదా మరి అది. మాకు చేత కాదు, మేము నిర్వహించడం చేత కాదు అనేవాడు దరిద్రుడే కదండి, పేదవాడే కదా. దరిద్రుడు అంటే ఏమి లేనివాడని, ఏమి లేనివాడని అర్థం. మీరెందుకు అర్థం తీసుకుంటారు? ఏమి లేనివాడనే కదా ఇక్కడ అర్థం. అందువల్ల ఈ పెద్ద మనిషిని ముందు తన కుటుంబం ద్వారా తన కొడుకైన లోకేష్కి ఒక్కడే కొడుకు, 10 ఏళ్ళు అయిపోయింది ఆ పిల్లాడికి కూడా. ఇప్పుడైనా సరే ఇంకొక చిన్నవాళ్లేగా, పెద్ద వయసు ఏం కాదు. అందువల్ల ఒక 2-3 పిల్లల్ని ఆయన ఎందుకంటే లక్షల కోట్లు నువ్వు సంపాదించావు కదా, ఇబ్బంది లక్షల కోట్లు నువ్వు పెంచే బాధ కూడా లేదు. ఒక్కోళ్ళు ఒక ఆయాన్ని పెట్టుకుంటారు, బ్రహ్మాండంగా పెంచుకుంటారు, ఒక్కోళ్ళని ఒక్కో ఫారిన్ స్కూల్కి పంపించుకుంటారు, మీకు అంత ఉంది ధనం. కానీ ఆ పేదవాడు ఏం చేస్తాడు? రెక్కాడితే డొక్కాడినటువంటి పేదవాళ్ళు, ఏ రోజుకి ఆ రోజు కూలీ పోయేవాళ్ళు ఈ పిల్లల్ని కనుక్కుంటా కూర్చొని నువ్వు ఇచ్చే 30,000 కోసం 40,000 కోసం వాళ్ళ జీవితాలు ఇంకా హీన స్థితికి దిగజార్చుకోవాలా? నీ మాటల మీద ఆ విధమైన 30,000కే జీవితం వెళ్ళిపోతుందండి. ఒక బిడ్డను పెంచగలరా? రైట్.